for the kingdom of heaven is come near you. Time will delay no longer. Surely Jesus Christ is coming very soon. Are you prepared to meet the Lord your God? ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి టీడీ బాలరాజు గారు వచ్చి వర్తమానం అందిస్తున్నాం. మనం చప్పలు కొట్టి ఆహ్వానిద్దామా? అందరం చప్పలు కొట్టి. ఇక్కడ కూడి వచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా బయట కూర్చొని ఈ యొక్క శబ్ద యంత్రం ద్వారా వింటున్న ప్రతి సహోదరికి ప్రతి సహోదరునికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. నా ప్రియమైన మామిడిపాలెంలో, నాకు బాగా తెలిసిన మామిడిపాలెంలో ఈ విధంగా నేను దేవుని వాక్యాన్ని చెప్పడానికి కృపను చూపిన దేవుని నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం ఒక వ్యక్తిని, ఒకడిని వాడికున్న తలను చిత కొట్టబోతున్నాం. వాడికున్న తలను మనం చిత కొట్టబోతున్నాం. చివరి వరకు ఉన్న వాళ్ళు మాత్రమే వాడు ఎవడు, వాడి తల మనం ఎందుకు చిత కొట్టాలి? మీరందరూ కూడా వాడి తలను చితగొట్టడం చాలా అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనకి చక్కని అవకాశాన్ని ఇచ్చాడు. ఇక సర్వము మానవాళికి రక్షణ వచ్చింది. మానవుడు ఏమాత్రం కూడా నరకానికి వెళ్ళటానికి వీల్లేదు. నరకం అనేది చాలా భయంకరమైనది. నరకం అనేది చాలా ఘోరమైనది. ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు. కారణం ఏంటంటే తెలుసా? నరకం అనేది చాలా భయంకరమైనది. యేసుక్రీస్తు వారు ఆ నరకం చాలా భయంకరమైనది చెప్పి పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాల క్రితం అతి ఘోరంగా, అతి దారుణాతిదారంగా ఆ హృదయం లేని రోమా సైనికుల మధ్య యేసుక్రీస్తు వారిని నానా శ్రమలు పెట్టారు. కారణం ఏంటో తెలుసా? ఆయన అందమైన ముఖం మీద, సుందరమైన ముఖం మీద ఆయన మన కోసం, మానవాళి కోసం ఉమ్ము వేయించుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆయన గొప్పవాడై ఉన్నాడు. కానీ మనకి గొప్ప ఘనతను తీసుకురావడానికి ఆయన ఘనహీనతగా మారిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమాప్తమైన దాని మాటకు గ్రీకులో ఒక పదం వాడబడింది. ఈ మాట ఏందంటే టెటెలిస్టాయ్ అంటే సమస్త
సమస్తమును నేను ముగించేశాను. మానవులందరికీ కూడా రక్షణ కార్యం ఏర్పాటైంది. ఎవరు కూడా యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత, పరిశుద్ధంగా జీవిస్తున్న తర్వాత, ఒకవేళ మరణించినట్లయితే, ఒకవేళ యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చి కడబోరు మోగంగాల్ని ఎత్తబడినట్లయితే వాళ్ళు రక్షించబడతారు. ఎందుకంటే సమస్తమును యేసుక్రీస్తు వారు ఆ శిలువలో మనకున్న శాపాన్ని, మనకున్న కష్టాన్ని, మనం భరిస్తున్న బాధలన్నిటి కూడా ముగించి వేశాడు. ఆ యొక్క పదానికి అర్థమైంది అంటే సమస్తమును ముగించబడింది. గ్రీకులో చాలా మంచి మాట వాడారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము పరలోక రాజ్యంలో ఉండాలి. ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు, ఎవరు కూడా నరకాన్ని చూడకూడదు అని ఆయన ఆశపడుతున్నాడు. మీకు ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతున్నాడు. అదేందయ్యా అంటే, ఒక రోజుకి ఎంతమంది చనిపోతున్నారు, ఒక నిమిషానికి ఎంతమంది చనిపోతున్నారు, ఒక రోజుకి లేకపోతే ఒక గంటకి ఎంతమంది చనిపోతున్నారని మనం ఒకసారి చూసినట్లయితే ఒక సర్వే వాళ్ళు ఈ విధంగా చెప్పారు. ఏమని చెప్పారంటే, మీరు స్క్రీన్ లో మీరు చూడొచ్చు, ఒక సెకనుకు 3 చనిపోతున్నారు, ఒక నిమిషానికి 180 మంది చనిపోతున్నారు. ఒక సెకండ్కి ఎంతమంది చనిపోతున్నారండి? 3 చనిపోతున్నారు. మీకు తెలుసా? సెకండ్ అంటే మీకు తెలుసు, మన వాచ్ లో ఒక సెకండ్ అలా కదలంగానే ఒక 3 శవాలు ప్రపంచంలో లెగుస్తున్నాయి. 3 చనిపోయి నరకానికి వెళ్తున్నారు. ఒక నిమిషానికి 180 మంది చనిపోతున్నారు. ఒక నిమిషానికి ఎంతమంది చనిపోతున్నారు? 180 మంది. అంటే 60 సెకండ్లకు 180 మంది చనిపోతున్నారు. ఒక గంటకు ఎంతమంది చనిపోతున్నారు తెలుసా? 10,800 మంది చనిపోతున్నారు. ఒక గంటకు 10,800 మంది చనిపోతున్నారు. ఒక రోజుకి ఎంతమంది చనిపోతున్నారు తెలుసా? ఆ యొక్క సంఖ్య మీరు విన్నట్లయితే మీరు చాలా భయపడతారు, చాలా ఆశ్చర్యపోతారు. అదేంటో తెలుసా? ఒక రోజుకు 2,59,200 మంది చనిపోతున్నారు సుమారుగా. ఒక రోజుకు ప్రపంచంలో ఎన్ని సవాళ్ళు వస్తున్నాయి, ఎంతమంది వారి యొక్క శరీరాలను ఈ లోకంలో వదిలిపెట్టి ఆ యొక్క సమాధి చేయబడుతున్నారు తెలుసా? 2,59,200 మంది చనిపోతున్నారు. మీరందరు ఇక్కడ కూర్చున్నది మొదలుకొని, మీరు ఇక్కడ కూర్చున్నది మొదలుకొని ఎన్ని నిమిషాలు అయ్యాయి, ఎన్ని సెకండ్లు అయ్యాయి, ఎంత 2-3 గంటలు అయిపోతుంది ఇక్కడ కూర్చొని, ఎన్ని శవాలు వేసినాయి. కానీ మిమ్మల్ని నన్ను ఆ యొక్క 2,59,200 మంది లిస్ట్ లో చేర్చని దేవాది దేవునికి చప్పట్లు కొట్టి దేవుని నామమున పెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని దేవుడు సజీవులుగా ఉంచాడు. ఒక రోజుకి 2,59,200 మంది చనిపోతున్నారు. ఏ రోజు మనం మరణిస్తామో తెలియదు, ఎప్పుడు మనకి చావు వస్తుందో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము సజీవ లెక్కలో ఉండాలని ఆశపడుతున్న దేవుడు. ఒక రోజుకి 2,59,200 మందిలో సుమారు చాలా శాతం మంది నరకానికి వెళ్తున్నారు. చాలా మంది నరకానికి వెళ్తున్నారు. నరకం అనేది మనం అనుకుంటున్నట్లుగా ఏదోలే అనుకోవచ్చు, కానీ నరకం అనేది చాలా భయంకరమైనది. ఒక వ్యక్తి చనిపోయే ముందు, ఒక వ్యక్తి మరణించే ముందు యేసుక్రీస్తు వారిని అంగీకరించకుండా, ఒకవేళ క్రైస్తవుడిగా ఉండి కూడా పరిశుద్ధంగా జీవించకుండా ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ, ప్రతి ఒక్కరిని కూడా అపహాస్యం చేస్తూ, బూతులు మాట్లాడుతూ, త్రాగుతూ, తిరుగుతూ ఉన్నట్లయితే ఒక వ్యక్తి చిన్న అసూయ ఉన్నప్పటికీ, చిన్న కోపం ఉన్నప్పటికీ ఆ వ్యక్తి నరకానికి వెళ్తాడు. ఆ వ్యక్తి ఏ యొక్క విధంగా బైబిల్ చట్ట ప్రకారం, బైబిల్ ప్రకారం పరలోక రాజ్యానికి అర్హుడు కాడు కాడు కాడు. నా ప్రియమైన ప్రాంత ప్రజలకు, మామిడి ప్రాంత ప్రజలకు చెప్తున్న ఒక విన్నపం ఏంటంటే, మనం మరణించే ముందుగానే మనకి రక్షణ అవకాశం ఉంటుంది, లేకపోతే లేదు. చాలా మంది మన ముందు, చాలా మంది పెద్దలు, చాలా మంది పేరుగాంచిన వాళ్ళు, అనేక మంది మరణించి నరకానికి వెళ్ళి ఉన్నారు. ఆ స్థితి మనకొద్దండి, నరకం మనకొద్దు, అది చాలా భయంకరమైనది. మీకు ఒక యానిమేషన్ వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూసినప్పుడు మీరు నరకం అనేది ఇంత భయంకరమా అనేసి కలలో కూడా నరకానికి వెళ్ళాలని ఆశపడరు, కలలో కూడా నరకానికి వెళ్ళాలని ఆశపడరు. కారణం ఏంటి తెలుసా? నరకం అనేది చాలా భయంకరమైనది. బ్రతికి ఉండగానే రక్షణ, బ్రతికి ఉండగానే యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వెళ్ళగలం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నరకానికి ఎవరు వెళ్ళకూడదనే నా మనవి, నా ప్రార్థన. మీరు ఆ వీడియోని ఇప్పుడు చూస్తున్నారు.
ఒక వ్యక్తి ఈ లోకంలో ఉన్న సకల పాపాలను చేసి, సకల విధాలమైన ఎన్ని పాపాలుంటే అన్ని పాపాలు చేసి, వ్యభిచారం చేసి, త్రాగి, లేకపోతే లోకానుసారమైన వ్యవహారాలు వ్యవహరించి అతను చివరిగా రోగం వచ్చినప్పుడు హాస్పిటల్లో చనిపోయే పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు అతని యొక్క పరిస్థితి ఏమవుతుందో అనేది మీరు ఇప్పుడు చూస్తున్నారు. అతను చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళే విషయాన్ని మీరు చూస్తున్నారు. చాలా భయంకరమైనది. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరు కూడా నరకాలలో ఉండాలని ఆశపడరు, వెళ్ళాలని అనుకోరు, పాపం చేయాలని ఇష్టపడరు. నరకం అనేది చాలా భయంకరమైనది. దయచేసి చనిపోక ముందే, జీవం ఉండంగానే, ప్రాణం మనకు ఉండంగానే యేసుక్రీస్తు వారిని మనం నమ్ముకోవటమే కాదు, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా జీవించాలి. ఒకవేళ మనం నరకానికి వెళ్ళినట్లయితే చాలా ఘోరం. డోంట్ గో టు హెల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఈ నరకంలో ఏ ఒక్కరు కూడా ఉండకూడదని చెప్పి యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం నుంచి లోకానికి వచ్చి ఆ యొక్క శిలువలో
ఆ యొక్క సమాప్తమైనది, రక్షణ కార్యం పూర్తయినది. అందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళవచ్చు, కానీ వాళ్ళు పరిశుద్ధంగా ఉంటేనే మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారని చెప్పి యేసుక్రీస్తు వారు గొప్ప కార్యాన్ని చేశాడు. ఆయన విజయాన్ని సాధించినప్పుడు ఆదామును దేవుడు మట్టితో చేశాడు, కానీ అవను మట్టితో చేయలేదు. ఆదాము గాఢ నిద్ర కలుగు చేసి ఆదాము ప్రకటెముకలు ఒక ఎముకను తీసి అవను చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదామును అద్భుతంగా చేశాడు, కానీ అవను మాత్రం అత్యంత అద్భుతంగా చేశాడు. ఆదామును మట్టితో చేశాడు, కానీ అవను అత్యంత అద్భుతంగా చాలా చక్కగా దేవుడు నిర్మించాడు. మనం చూసినట్లయితే మనం గాని మన చెస్ట్ గాని ఎక్స్రే తీయడానికి హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్రేలో ఎక్స్రే తీసుకున్న తర్వాత మనం ఎక్స్రే చూసినప్పుడు ప్రతి మానవునికి, అది స్త్రీకి కానివ్వండి పురుషునికి కానివ్వండి, 12 ప్రకటెముకలు ఉంటాయి. స్త్రీకి 12 ప్రకటెముకలు ఉంటాయి, పురుషునికి 12 ప్రకటెముకలు ఉంటాయి. కానీ దేవుడు ఆదాము దగ్గర నుంచి ఒక ప్రకటెముకను మాత్రమే తీశాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆదాము దగ్గర నుంచి ఒక ప్రకటెముకను తీసి అది అవకు ఏర్పాటు చేశాడు, కానీ మనం అవను మాత్రం హాస్పిటల్ తీసుకెళ్లి ఎక్స్రే తీసామనుకోండి, అవకి ఎన్ని ప్రకటెముకలు ఉంటాయి తెలుసా? 12 ప్రకటెముకలు ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? దేవుడు అవను అద్భుతంగా సృష్టించాడు. మనం సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం పూజిస్తున్న దేవుడు ఒక్క ప్రకటెముకతో 12 ప్రకటెముకలు చేశాడు. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. స్త్రీలారా, మీకు సంతోషంగా లేరా? మీరు అద్భుతంగా సృష్టించబడ్డారండి. మానవుడు అయిన ఆదాము మాత్రం మట్టితో చేయబడ్డాడు, కానీ అవని మాత్రం దేవుడు చాలా శ్రద్ధగా ఒక ప్రకటెముకను తీసి ఎలా తీసాడు సార్? ఆపరేషన్ చేశాడు. ఆదాంకి ఏం చేశాడు? ఆపరేషన్ చేశాడు, కుట్లేశాడు. ఆదాం నిద్రలేసిన తర్వాత అబ్బా నొప్పి అన్నాడు. అయ్యా నొప్పి కాదయ్యా, నీకోసం నారే అన్నాడు. అబ్బా తట్టుకోలేకపోతున్నాను. ఆ తట్టుకోలేవు కాబట్టి నీకోసం ఆయింట్మెంట్ పోయటానికి నీకోసం సృష్టించానయ్యా అన్నాడు. చూసారా, మనం సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక్క ప్రకటెముకను ఆదాము దగ్గర నుంచి అవకి ఏర్పాటు చేసి ఒకవేళ అక్కడ అవను మనం చూసినప్పుడు ఎక్స్రేలో అక్కడ చూసినప్పుడు 12 ప్రకటెముకలు దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా! హల్లెలూయా! మానవుల్లో 206 ఎముకలు ఉంటాయి. 206 ఎముకలు ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా అద్భుతంగా సృష్టిని దేవుడు చేశాడు. అటు ఆదాముని కానివ్వండి, ఇటు అవని కానివ్వండి. సాతాను ఆలోచన చేస్తున్నాడు. ఏమని ఆలోచిస్తున్నాడంటే, దేవుని యొక్క సృష్టింపబడిన ఈ యొక్క మానవులను నాశనం చేయాలి, వీళ్ళని ఎలాగైనా నరకానికి తీసుకువెళ్ళాలి, వీళ్ళని ఎలాగైనా నాకు ఏర్పాటు చేయబడిన నరకానికి తీసుకుని వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాడు. ఎలాగ తీసుకువెళ్ళాలి అని ఆ యొక్క ఆదామును అవను అబ్జర్వ్ చేశాడు, పరిశీలన చేశాడు. ఎవరిని నరకానికి తీసుకువెళ్దాం, ఎవరి ద్వారా ఈ యొక్క పాపాన్ని లోకంలోకి ప్రవేశపెడదామని ఆలోచన చేశాడు. ఆలోచన చేసినప్పుడు ఆదాము వైపు చూశాడు. ఆదాము వైపు చూసినప్పుడు ఆదాము మట్టితో చేయబడ్డాడు. మట్టి నీళ్ళలో వేస్తే కరిగిపోతుంది. మన మాట ఆదాము వినడు అనుకున్నాడు సాతానుడు. అవ్వ వైపు చూశాడు. అవ్వ వైపు చూసి, అవ్వ ఎముకతో చేయబడింది, అది సముద్రంలో వేసినా కరగదు. అర్థమైందా? అది సముద్రంలో వేసినా కరగదు. మనము అవ్వని ఎందుకుందాం అని అవ్వ దగ్గరికి వెళ్ళి ఈ పండు తినండి అని చెప్పాడు. అంతకు ముందుగానే దేవుడు వాళ్ళతో చెప్పాడు, మీరు గాని ఈ పండు తింటే నిశ్చయంగా చస్తారు అన్నాడు దేవుడు. సాతాను వాళ్ళతో ఏం చెప్తున్నారు తెలుసా? మీరు ఆ పండు తింటే చావనే చావరు అని చెప్పి సాతాను చెప్పాడు. సాతాను వాళ్ళతో ఇంకొక మాట చెప్పాడు, మీరు ఈ పండు తింటే మీరు దేవదూతల వలె మారుతారు అని చెప్పి సాతాను వాళ్ళతో చెప్పాడు. అప్పుడు దేవుడు వాళ్ళతో అంతకు ముందే చెప్పాడు కదా, ఏమని చెప్పాడు తెలుసా? మీరు ఆ పండు తింటే దేవదూతలు సరికాదు కదా, మీకు దేహం కూడా మీకు దొరకదు అన్నాడు. సాతాను వాళ్ళతో చెప్తున్నాడు, మీరు ఆ పండు తింటే కళ్ళు తెరుస్తారు అని చెప్పి సాతాను చెప్పాడు. దేవుడు వాళ్ళతో చెప్తున్నారు కదా, మీరు ఆ యొక్క నా మాటను మీరితే, మీరు అవిధేయులైతే మీరు ఆ పండు తింటే కళ్ళు మూస్తారు అని
దేవుడు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కని సృష్టిని నాశనం చేశాడు. ఎవరి ద్వారా నాశనం చేస్తే తెలుసా? ఎముక ద్వారా నాశనం చేశాడు. సాతానికి తెలుసు స్త్రీని ఉపయోగిస్తే ఏదైనా జరిగిపోతుంది, స్త్రీని మనము ప్రయోగిస్తే ఎంత పనైనా చేసుకుని రాగలదని ఆ రోజే సాతాను ఏర్పాటు చేశాడు. కనుక మనం ఈ రోజు టీవీలో చూసినప్పుడు ప్రతి విషయాల్లో కూడా అడ్వర్టైజ్మెంట్ లో, ప్రకటనలో మనకి టూత్ పేస్ట్ కి ఒక మహిళ కావాలి, ఒక సోప్ కి ఒక మహిళ కావాలి, ఒక షాంపూ కి మహిళ కావాలి. పురుషులు పనికిరారా అంటే, ఒకవేళ పురుషుడు చేస్తే అది ఎవరు కూడా, ఆ ప్రకటన చేస్తే ఎవరు కూడా తీసుకోరు. ప్రతి దానికి కూడా వాడి అప్పుడే గ్రహించాడు. అవ్వను ఉపయోగించి ఆదామును పాపం చేసే విధంగా చేసేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ఆదాము కూడా ఆ యొక్క పండును అవ్వను తీసుకెళ్ళినప్పుడు దేవాతి దేవుడికి, సర్వశక్తి గల దేవుడికి తెలిసింది ఆ విషయం. తెలిసిన వెంటనే దేవాతి దేవుడు మొట్టమొదటిసారిగా ప్రపంచం నిర్మించిన తర్వాత, మానవులు సృష్టించిన తర్వాత, ఏదైనా తోటలో పరిశుద్ధుడైన దేవుడు ఏదైనా తోటలో కాలు పెట్టినప్పుడు భయం అనేది కలిగింది. ఎవరికో తెలుసా? మానవులకి, ఆదాము అవ్వకి భయం కలిగింది. దేవుడు కాలు పెడితే, పరిశుద్ధైన దేవుడు ఆ ఏదైనా తోటలో కాలు పెట్టగానే ఆదాము అవ్వ భయపడిపోయారు, దాంకున్నారు. ఈనాడు మనం చూసినట్లయితే ఈరోజు పాపం చేసిన వాళ్ళు మాత్రమే భయపడతారు. చీకటిలో ఉండాలంటే భయపడుతున్నారు, జీవించాలంటే భయపడుతున్నారు. ఏ విధము చేతనైనప్పటికీ భయం. నాకు చావు వస్తుందేమో అని చెప్పి ప్రపంచంలో ఉన్న 700 కోట్ల మంది కూడా భయపడుతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? చచ్చిపోతామేమో, ఇక మేము ఉండమేమో, ఇక జీవించమేమో అని భయపడుతున్నారు. ఈ భయాన్ని గురించి నేను ఒక నిర్వచనాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. భయం అంటే ఏంటి అనేది ఆ యొక్క నిర్వచనం. భయం అంటే ఏంటి అంటే, జరగబోతున్న దాని గురించి, అది ఇప్పుడు జరిగిందేమో, ఆ జరగబోతుంది దాని గురించి నాకు గాని నా కుటుంబానికి గాని ఏమన్నా ప్రాణహాని ఉందేమో, ఆ విషయం నాకు చాలా భయం కలుగుతుంది అనేది భయం. అది ఇప్పుడు జరగలేదు ఆ సంఘటన, అది ఈ మరుసటి నిమిషమో మరుసటి గంటో ఆ యొక్క సంఘటన జరిగింది, మరుసటి రోజు జరుగుతుంది అన్నప్పుడు మానవుడు వెంటనే భయపడతాడు. భయపడే వాళ్ళు ఎవరయ్యా అంటే, పాపం చేసిన వాళ్ళు భయపడతారు. యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వాళ్ళు, యేసులో ఉన్నవాళ్ళు, యేసులో మేము చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తాము అనుకునే వాళ్ళు ఎవరు కూడా భయపడరు. ఈనాడు మనం చూసినట్లయితే మానవుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు పర్సును తీసుకుని వెళ్ళట్లేదు, స్త్రీలు హ్యాండ్ బ్యాగులు తగిలించుకొని వెళ్ళట్లేదు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళకి గుర్తొచ్చేది ఒకే ఒకటి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ మాత్ర, ఆ టాబ్లెట్స్, ఆ బీపీ మాత్ర, ఆ షుగర్ మాత్ర అవి ఉన్నాయా లేదా అని సరి చూసుకొని, లేకపోతే పని కట్టుకొని మెడికల్ షాప్ కి వెళ్ళి తీసుకొని ప్రయాణాలు చేస్తున్నారు, పోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా భయంకరమైన రోగాలు, ఏ మానవుడి యొక్క జోబులో చూసినా మాత్రలు, టాబ్లెట్స్ ఉంటున్నాయి. కారణం ఏంటో తెలుసా? భయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఉదయాన్నే ఇంట్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు తలుపు తీసామనుకోండి, ఆ యొక్క గుమ్మం ముందు, ఆ వాకిట ముందు ఎవరైనా 2-3 నిమ్మకాయలు, 2-3 కోడి ముక్కలు, ఎముకలు, అక్కడ ఏదైనా రక్త మరకలు ఉన్నాయనుకోండి, ఏం చేస్తామండి? వెంటనే అబ్బో, నా కోసం చక్కగా నిమ్మకాయలు, కోడి ఎముకలు, రక్తం అక్కడక్కడ చల్లారు, ఏదో పూజ చేసినట్టుంది అని అనుకొని చక్కగా దండం పెట్టుకుని వెళ్తామా? సచ్చినోడు నా ఇంటి ముందు చేతబడి చేశాడు, వాడు సావా, ఇంకా నానా మాటలు తిట్టి వెంటనే అది దాటటానికి కూడా మనం భయపడతాం. వెంటనే తలుపులు మూసేస్తాం. వెంటనే మనకి పాస్టర్ గారు గుర్తొస్తారు, పాస్టర్ గారు గుర్తొస్తారు. పాస్టర్ గారు, ఆడెవడో సచ్చినోడు నాకే చేతబడి చేశాడండి, మీరు రండి, నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళబోతున్నాను. యేసుక్రీస్తు వారు నమ్ముకున్న వారు అలాగా చేతబడి చేసినప్పుడు, వాళ్ళకి చేతబడి చేసినప్పుడు ఆ చేతబడి యొక్క శక్తిని, ఆ చేతబడి యొక్క దుష్ట శక్తిని యేసు నామములో తొక్కివేసినప్పుడు అది మన మీద ప్రయోగించబడదు. హల్లెలూయా, హల్లెలూయా. Lord, hide the face from my sins and blot out all my iniquities. Create in me a clean heart, O God, and renew a right spirit within me.
அரவணைத்தார். பாசமுள்ள தேவன் என் ஏசையா, தன் ஜீவனை கொடுத்தாரு எனக்காக ஐயா. பலமுறை நான் தேவனுக்கு தூரமானேன், பாவத்திலே விழுந்து பாதை மாறி போனேன். பலமுறை நான் தேவனுக்கு தூரமானேன், பாவத்திலே விழுந்து பாதை மாறி போனேன். கண்கள் தெரியாமல் குருடனாய் அலைந்தேன், மயக்கத்திலே நான் விழுந்து கிடந்தேன். பாசமாய் பார்த்து என் கரங்களை பிடித்து வழி நடத்தினீரே, என்னை ரட்சித்தீரே ஏசையா, 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 ஏசையா. பாசமுள்ள தேவன் என் ஏசையா, தன் ஜீவனை கொடுத்தாரு எனக்காக ஐயா. Repent, for the kingdom of heaven is come near you. Time will delay no longer. Surely Jesus Christ is coming very soon. Are you prepared to meet the Lord your God?